పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ ఉన్నటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశాలు ఖండాంతరాలు దాటి ఎక్కడో మారుమూల దీవులో ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ, అది ఎక్కడ కూడా ఫెడరల్ లాకి కూడా సంబంధం లేనటువంటి ఒక కంపెనీ ఇచ్చేటువంటి మరి లెటరు ఏ రకంగా కూడా ఈ భారతదేశ చట్టాలకు ఆర్బీఐ గైడ్ లైన్స్ కు సంబంధం లేనప్పటికీ కూడా ఏ రకంగా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కి ఎస్బీఐ లెటర్ మీద వారికి ఏ అధికారం ఉండదని చెప్పి ఎస్బీఐ లెటర్ మీద వాటిని రికమెండ్ చేస్తున్నారు మాకు తెలియదు. కానీ ఎస్బీఐ లెటర్ మీద యాజ్ ఇఫ్ ఎస్బీఐ గ్యారంటీ ఇచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్లతోటి మీరు ఈరోజు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. యూరో ఎక్సిస్ బ్యాంక్ అది ఒక బ్యాంక్ కాదు, ఒక ఫైనాన్స్ కంపెనీ కాదు, మన దేశానికి సంబంధం లేదు, మన దేశంలో లేదు, మన దేశంలో ఎక్కడ కూడా ఈ చట్టాల పరిధిలో లేనటువంటి ఈ బ్యాంకు. ఆ బ్యాంకు ఎస్బీఐకి రాయడం ఏంది, ఎస్బీఐ ఇంటర్న్ రికమెండేషన్ చేయడం ఏంది, దాంట్లో మళ్ళీ మాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఒక సేమ్ స్టేట్మెంట్స్ యూనియన్ బ్యాంక్ అదే స్టేట్మెంట్ ఇస్తుంది, ఎస్బీఐ అదే స్టేట్మెంట్ ఇస్తుంది. అదే లెటర్స్ ని తీసుకెళ్లి వందల కోట్ల వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల కోసం ఈ బ్యాంక్ గ్యారెంటీలు వాడుకోవడం, ఇది ఈ రాష్ట్ర ఈ దేశ ప్రజానీకాన్ని, చట్టాలను, ప్రభుత్వాలని మోసం చేయడం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. దానికి లీగల్ స్టేటస్ లేదు, లీగల్ శాంటిటీ లేదు, బ్యాంక్ ఆర్ ఫైనాన్స్ కంపెనీ స్టేటస్ కానీ శాంటిటీ కానీ లేదు. మరి ఏ రకంగా దేనికోసం ఎస్బీఐ కానీ యూబీఐ కానీ వారికి వారు ఇచ్చినటువంటి లెటర్స్ కి ఈ రకమైనటువంటి సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మరి దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీద పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. దీని వెనుక ఉన్నటువంటి ఎంత పెద్ద వాళ్ళున్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిందే. ఈరోజు ఈ దేశ చట్టాల మీద గౌరవం పెరగాలన్నా, ఈ చట్టాల మీద ప్రజలకి నమ్మకం విశ్వాసం కలగాలన్నా, ఇలాంటి స్కాండల్స్ బయటకు వచ్చినప్పుడు దీని మీద ఒక విచారణ జరిగి వాస్తవాలు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. We confirm the authenticity and genuineness of the bank guarantee. What does it mean? How does a State Bank of India confirms the genuinity and authenticity of a bank guarantee? And others said they say they are not liable or they are not the part of the responsibility. And ఇలాంటి వీటి వల్ల ఈ రోజు ఉన్నటువంటి చట్టాలకు వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను ఈ రకంగా మ్యానిపులేట్ చేసి తన స్వార్థం కోసం వాడుకునేటువంటి కాంట్రాక్టర్లను మీద విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్ ఈ రోజు ఉన్నటువంటి ఈ బ్యాంక్ గ్యారంటీస్ తో పాటు ఇక్కడ ఇప్పటి వరకు ఏ బ్యాంకులకి వీళ్ళు ఇప్పటి వరకు గ్యారంటీ ఇచ్చినటువంటి అంశాలను కూడా నేను చూపిస్తా ఉన్నాను. శాంపుల్స్ ఆఫ్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ స్ట్రక్చర్డ్ బై యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వరల్డ్ వైడ్. మన రాష్ట్రంలో, మన దేశంలో ఇలా ఎంతమంది బ్యాంకులకి వీళ్ళు ఈ రకంగా గ్యారంటీలు ఇచ్చినారో మరి ఇది కూడా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఇట్లా కొన్ని దాదాపు 100 మంది, దాదాపు 400 మంది కాంట్రాక్టర్లకు ఈ రకమైనటువంటి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టుగా మా దగ్గర సమాచారం ఉన్నది. అంటే 400 మంది కాంట్రాక్టర్లు కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి
బ్యాంక్ గ్యారెంటీస్ అంటే ఒకవేళ కాంట్రాక్టర్ పని చేయకుండా పోతే ఈ బ్యాంక్ గ్యారెంటీస్ లిక్విడేషన్ జరుగుతాయి. రేపు బ్యాంక్ గ్యారెంటీ లిక్విడేషన్ కి వెళ్తే అక్కడ ఏముండదు, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఈ రాష్ట్ర కానీ కేంద్రం కానీ ఏజెన్సీ కానీ మునిగిపోతుంది. ఒకవేళ కాంట్రాక్టర్ సగంలో పని వదిలేసిపోయి డబ్బులు లేపుకొని పోయినా ఈ బ్యాంక్ గ్యారెంటీ లిక్విడేషన్ కాదు. ఇలాంటి మోసపూరితమైనటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేటువంటి మరి వ్యవస్థ ఇదంతా ఎస్బీఐ నుంచి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కానివ్వండి. మరి ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఈ రాష్ట్రంలో ఒక రాఘవ కన్స్ట్రక్షన్సే కాదు, ఈ జాబితాలో చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు దీంట్లో భాగస్వాములై ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ లిస్టులో ఒకటొకటిగా మేము బయటపెడతాం. ఒకటొకటిగా వీరు చేసినటువంటి మోడస్ అప్రెంటిస్తో పాటు ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ అన్ని కూడా బయట పెడతాం. వెంటనే ఈ ప్రభుత్వాన్ని దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా, సిబిఐ ఎంక్వైరీ కోరాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దీనివల్ల రేపు ఒకవేళ పనులు కాళేశ్వరం లాగా మధ్యలో ఆగిపోయినా రేపు బ్యాంక్ గ్యారెంటీలు లిక్విడేషన్ చేయాలని ప్రభుత్వం అనుకున్న ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్ వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది, వాటి కాబట్టి వెంటనే ఈ బ్యాంక్ గ్యారెంటీ క్యాన్సిల్ చేసి కొత్త బ్యాంక్ గ్యారెంటీ రివోక్ చేయాల్సిందిగా, ప్లస్ వీటి మీద ఎంక్వైరీ జరగాల్సిందిగా, వెంటనే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేవలం రాఘవకు సంబంధించిన ఒక అంశం మాత్రమే మాట్లాడాను. ఇంకా చాలా అంశాలు నేను ఒకటొకటిగా మాట్లాడతాను. దాంతో పాటు ఇంకా దీంట్లో ఎంతమంది బడా కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నేను మరి బయటకు తీస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.